నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. రేపు హైదరాబాదులోని ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిరాహార దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రేపు రాబోయేటువంటి బడ్జెట్లో బీసీలకు జరుగుతున్నటువంటి తీరని అన్యాయం, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి 3వ బడ్జెట్ని మార్చి 16 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోతా ఉంది. కానీ ఈ 2 బడ్జెట్లో కూడా బీసీలకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ బీసీ సబ్ ప్లాన్కి సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని, అదేవిధంగా మొత్తం 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లో చూస్తే కనీసం 2,000 కోట్లు కూడా దాటలేదు. కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు చేయకపోగా రకరకాల కార్యక్రమాలకి డైవర్ట్ చేశారు. కాబట్టి ఇక సహించం, బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున బీసీ వాదం, బీసీ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కారు బీసీలని నిర్లక్ష్యంగా వహించినట్టు దానికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షని ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీని పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా ముక్త కంఠంతో పాల్గొని తమ నిరసనల్ని వ్యక్తం చేయాలని చెప్పేసి, నిరాహార దీక్షలో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ సెలవు. నమస్కారం.